నమస్కారం. న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్‌కి స్వాగతం. ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆదేశాల మేరకు పైపులైన్ నిర్మాణం. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆదేశాల మేరకు వెల్దుర్తి పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్‌కు పైపులైన్ నిర్మాణ పనులను చేసినట్లు మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ తెలిపారు. ఆదివారం వెల్దుర్తి పట్టణంలోని జ్ఞానేశ్వర్ గౌడ్ సభాగృహం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడారు. వెల్దుర్తి బీసీ బాలికల హాస్టల్ నందు నీటి వసతి లేదని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో వెల్దుర్తి హాస్టల్ వార్డెన్ శైలజ నీటి వసతి, అదనపు గదుల వసతి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ ద్వారా పైపులైన్ నిర్మాణ పనులు చేయించినట్లు మాజీ ఎంపీపీ పేర్కొన్నారు. ఈ నిర్మాణ పనులలో ఎటువంటి వర్గ విభేదాలకు తావు లేదని అన్నారు. కేవలం వెల్దుర్తి బీసీ బాలికల మంచినీటి వసతులు తీర్చేందుకు మాత్రమే పనులు చేశామో తప్ప ఇందులో ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేవని పేర్కొన్నారు. ఈ నిర్మాణ పనులు గ్రామ పంచాయతీ నిధుల ద్వారా ఉప సర్పంచ్ నాయకంటి శ్వేత ఆధ్వర్యంలో తీర్మానం జరిపినట్లు మాజీ ఎంపీపీ తెలిపారు. వెల్దుర్తి బాయ్స్ కాలేజ్ దగ్గర అక్కడ కాలేజీ విద్యార్థులకు, చిరు వ్యాపారులకు ఉపయోగకరంగా ఉండేందుకు నీటి సౌకర్యం ఏర్పరిచి పైప్ లైన్ నడిపించడం జరిగిందని తెలిపారు. ఈ పైప్ లైన్ బీసీ బాలికల వసతి గృహం నందు నడిపించడంతో విద్యార్థినీల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మన ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు ఇప్పుడు మండల ప్రజలందరూ కూడా శ్యామ్ కుమార్ గారికి, ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం జరిగింది. మా పిల్లలకు హాస్టల్ సీట్లు కావాలి, చాలా ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి వాస్తవాలను ఎమ్మెల్యే గారికి నోటీస్ తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కొంతమందిని హాస్టల్ సీట్లు ఇప్పించండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నేను గర్ల్స్ హాస్టల్ వార్డెన్ శైలజ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఈరోజు వార్డెన్ గారు, మాకు చాలా బిల్డింగ్ ఇబ్బంది ఉంది, వసతి లేదు, డ్రింకింగ్ ప్రాబ్లం ఉంది, చాలా సమస్యగా ఉంది, ఈ సమస్యని పరిష్కారం చేయండి, మీకు ఎంతమందికి కావాల్సి అంతమందికి మేము హాస్టల్ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పడం జరిగింది. అదే నోటీసు ఎమ్మెల్యే గారికి నోటీస్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇమీడియట్లీ నువ్వు ఆ వర్క్ పెట్టి ఆ పైప్ లైన్, నీటి సమస్య, ఆ బిల్డింగు అన్నీ కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ యొక్క వర్క్ని పరిష్కారం చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, హెడ్ ఆఫీస్లో అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళతో పర్మిషన్ తీసుకొని అద్దెకు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బాయ్స్ కాలేజ్ దగ్గర బోర్వెల్ ఒక నిరుపయోగంగా కొంత మేరకు ప్రాబ్లమాటిక్గా ఉండేది. వాటిని కూడా మరి పరిష్కరించి అక్కడ కాలేజీ బాయ్స్కి అక్కడ ఉన్నటువంటి బంకులకు నీళ్ళు ఇస్తూ వాళ్ళందరికీ కూడా 2-in-1గా అంటే బాలికలకు నీటి వసతిని ఏర్పాటు చేస్తూ వాళ్ళకు కూడా నీటి సమస్య లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే దగ్గరుండి పనిచేయించి నిన్న నీటి సమస్యని తీర్చి చాలా ఏళ్ల తర్వాత ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థినీలు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారిని హర్షించదగ్గ పబ్లిక్ కానీ, ప్రజలు కానీ, పేరెంట్స్ కానీ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో ఏళ్ల తరబడి ఎవరూ చేయలేనటువంటి నీటి సమస్యని చాలా తీవ్రతంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవాలను కూడా 2-3 రోజులకు స్నానాలు చేసేటువంటి దుస్థితి ఉన్నది. అందుకే పిల్లలు, పేరెంట్స్ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. కేఈ శ్యామ్ కుమార్ గారు మొట్టమొదటిగా వెల్దుర్తిలో చేసినందుకు మాకంతా మీ ద్వారా ఆయనకు హర్షించదగ్గ మాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అదేవిధంగా గర్ల్స్ హాస్టల్లో చాలా వరకు ఇన్కన్వీనియంట్గా గ్రౌండ్ లెవెల్ ఇబ్బందిగా ఉండేది. ఆ గ్రౌండ్కి కూడా హెచ్ఎం గారు అడగడం వెంటనే గర్ల్స్ హై స్కూల్కి 30 ట్రిపుల్ గ్రావెల్ కూడా తోడించడం జరిగింది. అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకే మనం పనిచేసాం. తద్వారా తెలియదు.